ఏం డిసైడ్ అయ్యావు? అంటే అంటే ఏముంది? ఏ డేట్ని డిసైడ్ అయ్యావు అని. డేట్ ఏంటి డేట్ ఏంటి? ఏయ్, ఎందుకు నటిస్తున్నావు? చేతిలో పెన్ను ఇంకా క్యాలెండర్. నాకు తెలుసు నువ్వు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు. అలాగే నాకు నీ మొహం చూస్తేనే అర్థమవుతోంది నువ్వు ఎంతగా భయపడిపోతున్నావు అనేది. మొదటి అటెంప్ట్ జరిగింది కదా నీ మీద, అందుకే కదా డేట్ని మార్క్ చేసుకుంటున్నావు. నువ్వు నా డబ్బుని ఇంకా నా ప్రాపర్టీని తీసుకుని మాయమైపోదామని. ఏంటి నువ్వేం ఆలోచిస్తున్నావు నాకు తెలుసు. మరి అంతగా యాక్టింగ్ చేయకు. చూడండి, నేనేమి యాక్టింగ్ చేయడం లేదు. ఒకవేళ నువ్వు యాక్టింగ్ చేయడం లేదంటే మరి ఈ క్యాలెండర్తో నువ్వు నీ హోరోస్కోప్ ని చూసుకుంటున్నావా? మీకెలా కావాలంటే అలా అనుకోండి, కానీ నేను మీకేమీ ఎక్స్ప్లెయిన్ చేయలేను. నొప్పిగా ఉందా? అటు చూడండి. కాస్త కిందికి. మీరు అటువైపు చూడండి. అటువైపే చూస్తున్నాను. ఇటువైపు చూడాలని ఇంట్రెస్ట్ నాకేమాత్రం లేదు. ఇటు నేను రాస్తాను. మీరెలా రాస్తారు? ఇప్పుడు సిగ్గుగా ఉందా నీకు? ఆ టైంలో నేను కాపాడడానికి వచ్చినప్పుడు గట్టిగా హక్ చేసుకున్నావు కదా, అప్పుడు సిగ్గు అనిపించలేదా? అదా, అప్పుడు నేను పడిపోతానేమో నాకు అనిపించింది, అందుకే అలా పట్టుకున్నాను. నేనేమన్నా స్తంభం అన్నా నన్ను పట్టుకోవడానికి? పైగా మనిద్దరం అక్కడ పడిపోయినప్పుడు నువ్వు అసలు అలా ఎందుకు నవ్వావు? నేను చాలా పెద్ద ఫుల్ అని కదా నువ్వు నన్ను చూసి నవ్వావు. ఇంత టార్చర్ పెట్టిన తర్వాత కూడా నేను నిన్ను కాపాడడానికి వచ్చానని కదా. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, నేను నిన్ను కాదు నా డబ్బుని కాపాడుకోవడానికి వచ్చాను. ఎందుకంటే ఒకవేళ నువ్వు పైకెళ్ళిపోయావంటే అప్పుడు నీతో పాటు నా డబ్బు కూడా పైకెళ్ళిపోతుంది. బాగా తెలుసు నాకు, అందుకే నేను కావాలనే మంటల్లోకి వెళ్ళాను. మాటి మాటికి వెళ్తాను, మీరు నన్ను మాటి మాటికి కాపాడుతూ ఉండండి. ఒక్కసారి నా డబ్బు దొరికిందంటే ఆ తర్వాత టపక్ మంటల్లో పడేస్తాను నిన్ను నేనే. కష్టాల్లో ఉన్న ఒక మనిషితో మీరు ఇలాగైనా మాట్లాడతారు? నేను నీతో చాలా బాగా బిహేవ్ చేస్తున్నాను. నా నిజ స్వరూపాన్ని నువ్వు ఇంకా చూడలేదు. మరి మీరు నా ముందు ఎందుకు నాటమాడుతున్నారు? ఇటు ఇవ్వండి, నేనే రాసుకుంటాను. మీరు అటువైపు తిరగండి. ట్రై చేసి చూడు, రాసుకో. నాకు అసలు ఏమవుతోంది? వద్దనుకున్నా కూడా నేను తనకి హెల్ప్. ఇటివు, నేను రాస్తాను. ఏం అవసరం లేదు. ఇస్తావా లేక? అంటే అదే, ఇటివు, నేను రాస్తానంటున్నాను. నేను రాసుకుంటానని చెప్పాను కదా, మీ అవసరం ఏమీ లేదు. సరే, హెల్ప్ అవసరం లేదంటే ఒక ఐడియా అన్నా ఇస్తాను, తీసుకో. నువ్వు ఈ ఆయింట్మెంట్ని గోడకి రాసి ఆ తర్వాత నీ వీపుని దానికేసి ఇలా గట్టిగా రుద్దావు అనుకో, ఆయింట్మెంట్ దానికి అదే అంటుకుంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? కళ్ళలో రాస్తాను, జాగ్రత్త. తిరిగి వెనక్కి. ఒక్క నిమిషం ఆగు. ఏం చేస్తున్నారు మీరు? అరే, మీరేమి రాయని అవసరం లేదు, నేను బానే ఉన్నాను. రాసుకోవాలంటే నేనే స్వయంగా రాసుకుంటాను, మీరెందుకు ఇలా చేస్తున్నారు? మీరు అనవసరంగా నాతో గొడవ పడకండి. సైలెంట్ గా ఉండు. ఇదిగో చూడు, దీనివల్ల మన ఇద్దరికీ లాభం ఉంటుంది. నువ్వు నా ఫుగ్గి అని, అలాగే నీకు నేను కాదు ఇంకెవరో అని అనిపిస్తుంది. నాకు నేను నా ఫుగ్గికి హెల్ప్ చేస్తున్నాను అనుకుంటాను, అలాగే నీకు ఇంకెవరో హెల్ప్ చేస్తున్నాను అనుకో. ఏంటి, విన్ విన్ సిచ్యువేషన్ కదా ఇద్దరికి. తిరుగు.
దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి. చీర కూడా మార్చా. ఏంటి? అలా ఏ మాత్రం ఆలోచించుకో, ఎందుకంటే నేను అలాంటి పనులు చేయను కాబట్టి నన్ను అడక్కు. ఆయింట్మెంట్ రాసేసాను, ఇక నువ్వు విశ్రాంతి తీసుకోవచ్చు. ఆ, వచ్చేసింది. ప్రజ్ఞోదన, నీకు రావడానికి ఇబ్బంది ఏం కలగలేదుగా? లేదు లేదు, అలాంటిదేమీ లేదు. నువ్వు రఘుని ఎందుకు తీసుకురాలేదు? ఒంటరిగా ఎందుకు వచ్చావు? అమ్మమ్మ ఆయన నా మీద నిఘా వేసుంచారు. అందుకే నేను రివర్స్ లో రఘుని ఆయన మీద నిఘా వేసుంచమని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ అక్క, నువ్వేమైనా తీసుకుంటావా? ఆ. ఎక్స్క్యూజ్ మీ. ఒక ఆరెంజ్ జ్యూస్. అన్నట్టు అక్క, నాకు ఒక విషయం చెప్పు. నువ్వు అసలు నేను కిడ్నాప్ చేసి కట్టి పడేసిన వాడి మొహం చూడలేదా? నేను అతని మొహం చూశాను. ఏమంటున్నావు నువ్వు? అప్పుడే నువ్వు ఆ వ్యక్తి గురించి ఎందుకు చెప్పలేదు? అమ్మమ్మ, ఆ టైంలో ఆ వ్యక్తి పేరు మనకి ఇంపార్టెంట్ కాదు. ఎవరైతే అతన్ని హైర్ చేసుకున్నారో వాళ్ళే మనకి ఇంపార్టెంట్. ఒకవేళ నేను అందరి ముందు అతని పేరు చెప్పాను అంటే అప్పుడు మన కుటుంబంలో ఎవరైతే తన్నుకి ఆలియాకి హెల్ప్ చేస్తున్నారో వాళ్ళు అలర్ట్ అవుతారు. ఏ సిచ్యువేషన్ అయితే ఇప్పుడు మనందరికీ ఫేవర్గా ఉందో దాన్ని మ్యానిపులేట్ చేస్తాడో అది నాకు అస్సలు ఇష్టం లేదు. వదినా, అసలు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? అట్లీస్ట్ మాకైనా చెప్పొచ్చుగా. అది ఆ డెకరేషన్ అతను గుర్తున్నాడా? అతను రామలీల నవరాత్రి కోసం వచ్చాడు. అదే ఆ రోజు పావని పట్టుకుంది అతనా? అతనే. అంటే పావని చెప్పింది కరెక్టే, మనమే పట్టించుకోలేదు. ప్రజ్ఞోదన, ఇప్పుడు నేను వాడిని వదలను, వాడిని పట్టుకునే తీరుతాను. ప్రవీణ్, రిలాక్స్. ప్రస్తుతానికి మనం అతని గురించి మాట్లాడడానికి రాలేదు. యాక్చువల్లీ వేరే ఇంకొక విషయం ఉంది. నేను దాని గురించే మీ అందరితో డిస్కస్ చేయాలని ఇక్కడికి రమ్మన్నాను. ఏంటా విషయం? నేను ముందే చెప్తున్నాను, ఈ విషయంలో ఎవరు కూడా నాకు నో చెప్పకూడదు. అసలు విషయం ఏంటో చెప్పు ప్రజ్ఞ. నేను నీ నాటకం ఆడి ఆడి అలసిపోయాను. నాకు ఒక రోజు సెలవు కావాలి. ఓకే, ఒక్కరోజేంటి, 2-3 రోజులు సెలవు తీసుకో. బయట తిరగడానికి వెళ్లాలనుందా? అయితే సరే, వెళ్ళమ్మా. మేము అభిని కూడా నీకు తోడుగా పంపిస్తాం. సౌండ్స్ గ్రేట్. అయితే మీతో పాటు నేను బుల్బుల్ కూడా ఆ ట్రిప్కి వస్తాం. వావ్! లేదు లేదు, మీరిద్దరూ వెళ్ళడానికి వీల్లేదు. నేనొక్కదాన్ని ఏం చేయాలి ఇక్కడ? ఒక్క నిమిషం. మీరెందుకు ఏదో ప్లాన్ చేస్తున్నారు? అసలు నేను చెప్పేది పూర్తిగా ఎందుకు వినడం లేదు? నాకు ఒక్కరోజే సెలవు కావాలి, అది కూడా ఇంట్లోనే ఉండటానికి. నీకు బయటకు వెళ్లాలని లేదు, ఇంట్లోనే ఉండాలనుంది. అయితే నువ్వు సెలవు తీసుకునే ప్రయోజనం ఏంటి? నువ్వు యాంగ్రీ ఉమెన్ లాగే ఉండాల్సి వస్తుంది. బుల్బుల్, నాకు అందుకే సెలవు కావాలి. నేను ఒక్క రోజు కోసం పాత ప్రజ్ఞలాగా ఇంట్లో ఉండాలనుకుంటున్నాను. పాత ప్రజ్ఞలాగానా? నాకేమీ అర్థం కావడం లేదు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అమ్మమ్మ, సుమంగళి వ్రతం దగ్గర పడుతోంది. అందుకే సుమంగళి వ్రతం రోజు నేను పాత ప్రజ్ఞలా మనస్ఫూర్తిగా ఆయన కోసం వ్రతం చేద్దామని అనుకుంటున్నాను. నేను మర్చిపోయా. నువ్వు సుమంగళి వ్రతం కోసం సెలవు తీసుకోవాలనుకుంటున్నావు కదా? సరే అయితే తీసుకో. తను చాలా తప్పుగా ఆలోచిస్తుంది కదా అక్క. ఒకవేళ నువ్వు సుమంగళి వ్రతం చేసావంటే అప్పుడు నీ వ్రతాన్ని బావగారే కదా పూర్తి చేయాలి. అప్పుడు ఒకవేళ బావగారికి తెలిసిపోయిందంటే ఇదంతా లేదు. నువ్వు సెలవు తీసుకోకూడదు, అలాగే వ్రతం కూడా చేయకూడదు. ఓకే? ఒకవేళ అలా జరిగిందంటే అప్పుడు బావగారికి తెలిసిపోతుంది నువ్వు నాటకం ఆడుతున్నావని. దాంతో మనం ఇంత కష్టపడి చేసింది మొత్తం వృధా అయిపోతుందక్క. అవును, దీని గురించి నేను ఆలోచించలేదు. వద్దు, సెలవు క్యాన్సిల్. అక్క, నీకు ఇంకేమైనా కావాలంటే మేము దానికి ఒప్పుకొని ఉండేవాళ్ళం, కానీ ఈ సెలవు ఐఎమ్ సారీ. మీరందరూ చాలా తప్పు చేస్తున్నారు. సారీ. మీరు నా విషయంలో చాలా తప్పు చేస్తున్నారు. మీకు తెలుసు కదా సుమంగళి వ్రతం అనేది ఒక సుమంగళికి ఎంత ఇంపార్టెంట్ వ్రతం అని. అయినా మీరు నన్ను వ్రతం చేయకుండా ఎందుకు ఆపుతున్నారు? ఇంతవరకు నేనేదైతే చేస్తూ వచ్చానో అదంతా కూడా ఆయన మంచి కోసమే చేశాను. మరి ఆయన దీర్ఘాయుష్ కోసం ఒక వ్రతం చేయడానికి కూడా వీల్లేదా? ప్రతిరోజు ఆయన టార్చర్ చేస్తున్నాను. ఆయన మంచి కోసం కనీసం నేను ఒక్క వ్రతం చేయడానికి కూడా వీల్లేదా చెప్పండి? ఆయన నా మీద కోపడుతూ ఉంటారు, ప్రతిరోజు నాతో గొడవ పడుతూ ఉంటారు, బహుశా నన్ను ద్వేషిస్తూ ఉంటారు కూడా.
కానీ ఎప్పుడైనా ఆయన అవసరం నాకు వచ్చింది అంటే అప్పుడు ఆయన నాకు తోడుగా నిలబడతారు. ఆయన అందరి ముందు నా పక్కన నిలబడతారు. మరి నేను ఒక్కరోజు దొంగతనంగా ఆయన భార్యగా ఉండలేనా? ఎంత దురదృష్టవంతురాలైపోయాను నేను. సుమంగళి వ్రతం రోజు భార్యలందరూ భర్త దీర్ఘాయుషు కోసం వ్రతం చేస్తారు, కానీ నేను మాత్రం ఆయనతో గొడవ పడుతూ ఉంటాను. అక్క ప్లీజ్, నేను చూడు, చెప్పేది విను. నేనేమీ అడగడం లేదు, మీకు చెప్తున్నానంతే. ఆయన అన్ని పరిస్థితుల్లోనూ ఎప్పుడూ నాకు తోడుగా నిలబడ్డారు. ఎప్పుడూ నా భర్తగా ఆయన బాధ్యతను నిర్వర్తించారు. ఇప్పుడిక నా వంతు. నేను ఆయన భార్యగా నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తాను. అలాగే సుమంగళి వ్రతం చేయడం నా హక్కు. దాన్ని చేయకుండా మీరే కాదు, నా భర్త కూడా నన్ను ఆపలేరు. నేను ఈ వ్రతం తప్పకుండా చేస్తాను. అక్క అక్క నేను చెప్పేది విను. లేదాలియా, ప్లాన్ కాదు. అసలు మనకు లక్కే బాలేదు. అంతే బానే ఉంది, అంత సవ్యంగానే జరుగుతూ వచ్చింది. అభి అయితే బాణం కూడా వేసేశాడు. రావణుడికి నిప్పు కూడా అంటుకుని తెలుసా? ఇంకా 2 నిమిషాలు. అలాగే జరుగుండుంటే అప్పుడు కేవలం ప్రజ్ఞ అనే పేరు మాత్రమే మిగిలి ఉండేది. చివరి నిమిషంలో అభికి ఎలా తెలిసిందో అర్థం కావడం లేదు. తను పిచ్చి వల్ల మంటల్లో దూకేశాడు. ఎప్పట్లాగా అభియే ప్రజ్ఞను కాపాడాడు. లేదది అలే, చూడు ఎవరు వస్తున్నట్టున్నారో. నేను మళ్ళీ చూస్తాను. అభి, ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వా? ఓ మై గాడ్, నేను నీకెన్నిసార్లు చెప్పాలి నా చుట్టుపక్కల తిరగకూడదని? కానీ నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అసలు? నువ్వు మాటి మాటికి అభి పేరు చెప్పి నా మూడ్ పాడు చేస్తున్నావు. తను నాకు ఒక విషయం చెప్పు, మనసులో ఉండటం తర్వాత సంగతి. నేను ఎప్పుడైనా నీ ఊహల్లోకైనా వస్తానా? నువ్వు డబ్బు అడిగావు, అలాగే నేను కూడా ఇవ్వడానికి అంగీకరించాను. దానికోసం ఏర్పాట్లు చేయడానికే వెళ్ళాను. నేను అప్పుడు డబ్బు చూస్తే నువ్వు చాలా సంతోషిస్తావు అనుకున్నాను. తిన్నగా నీ దగ్గరికి వచ్చాను. డబ్బు చూస్తే నీ మూడు కాస్త బాగుంటుంది అనుకున్నాను. ఏం బాగుండాలి నమ్ముడా? మొత్తం ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయింది. ప్రజ్ఞ ఎప్పటిలాగా సేఫ్ గానే ఉంది. ఇప్పుడు నేను నీ డబ్బు తీసుకుని ఏం చేసుకోవాలి? సరే, ఇప్పుడేమైంది? నీ పని తప్పకుండా పూర్తయిపోతుంది. ఈ డబ్బు నేను నీకోసమే అరేంజ్ చేశాను కాబట్టి నీకే ఇస్తున్నాను. ఎలా యూజ్ చేయాలనుకుంటే అలా యూజ్ చేసుకో. అన్నట్టు స్పెషల్ డేకి స్పెషల్ గిఫ్ట్గా ఏం కావాలి నీకు? స్పెషల్ డే? అదేంటి? సుమంగళి వ్రతం వస్తుంది కదా, నా కోసం వ్రతం చేస్తావుగా? సుమంగళి వ్రతమా? నాకు తెలుసు నువ్వు ఏమంటావో. నువ్వు వ్రతం అయితే చేస్తావు, కానీ నా కోసం చేయవు, అభి కోసం చేస్తావు. చూడండి మేడం, ఇప్పుడు న్యూస్ ఏంటంటే నువ్వు వ్రతం ఎవరి కోసమైనా చేసుకో, కానీ నీ వ్రతాన్ని కేవలం నేను మాత్రమే పూర్తి చేస్తాను. నీకేమైనా మతిగాని పోయిందా? అందరికీ తెలుసు నాకు అభికి పెళ్లి జరగబోతోందని. అలాగే ఇక్కడ పూజలో చాలా మంది జనం ఉంటారు కదా, అందుకని నువ్వు నా దగ్గరకు వచ్చి నా వ్రతం పూర్తి చేయడం కాదు కదా, కనీసం నా చుట్టుపక్కల తిరగడానికి కూడా కుదరదు. చూడు, నాకు తెలుసు నువ్వు నన్ను నీ భర్తగా అనుకోవట్లేదని, కానీ నాకు మాత్రం నువ్వే నా జీవితం, నువ్వే నా సర్వస్వం. అందుకే ఒక ఐడియల్ భర్తగా నా బాధ్యతను నేను తప్పకుండా నిర్వర్తిస్తాను. నీ వ్రతాన్ని ఖచ్చితంగా నేనే పూర్తి చేస్తాను. నీకొక స్పెషల్ గిఫ్ట్ కూడా ఇస్తాను. ఎదురు చూస్తూ ఉండు. ఆ రోజు అసలు నా తలరత్తకేమైందో తెలియదు. నేను వీడితో నైట్ అంతా స్పెండ్ చేసి వచ్చాను. ఇప్పుడు నేనేం చేయాలి? ఆలియాకి ఫోన్ చేసి ఇక్కడికి తిరిగి వచ్చేయమని చెప్తాను. వీడు పూజకు రాకుండా ఉంటాడు. ఇప్పుడు ఆలియాకి ఫోన్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నానమ్మా, నానమ్మా, నాని, ఆ, నానమ్మని ఎక్కడైనా చూసావా? లేదు అభి, నేను అక్కయ్య కోసం వెతుకుతున్నాను. తను ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు. ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. అదే కదా, అక్కయ్య మనందరికీ చెప్పకుండా ఏదో దాస్తుందనిపిస్తోంది.
చెప్పకుండా ఎక్కడికో వెళ్ళొస్తుంది. ఒక విషయం చెప్పనా అభి? అక్కయ్య మనందరి దగ్గర ఏదో దాస్తుంది అనిపిస్తోంది. నాన్నమ్మ మన దగ్గర ఎందుకు దాస్తుంది? నువ్వేవైనా చెప్పు అభి. నేను మాత్రం అక్కయ్య గురించి సరిగ్గానే ఆలోచిస్తున్నా. సార్ చూడండి, రఘు ఇక్కడ దాకా దొంగతనంగా మీ మాటలు వింటున్నాడు. ఏయ్ ఇలారా. ఏంటి డిటెక్టివ్ కావాలని ఆశగా ఉందా నీకు? నా ఇంట్లోనే దొంగతనంగా నా మాటలు వింటున్నావు నువ్వు? నేను డిటెక్టివ్ పని చేయట్లేదు సార్. నేనైతే నా రింగ్ వెతుక్కుంటున్నాను. ఎక్కడ పడిపోయిందో తెలియట్లేదు సార్. మీకు తెలియదు సార్, ఆ రింగ్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ సార్. మీకు తెలుసా సార్, మా నాన్నమ్మ చచ్చిపోయేటప్పుడు నాకు ఆ రింగ్ ఇచ్చి ఏం చెప్పారంటే, బాబు రఘు ఈ రింగ్ ఎప్పుడు పోగొట్టుకోకు అని. కానీ నా దురదృష్టం ఏంటో ఈ రోజు అది పోయింది. నువ్వు టెన్షన్ పడకు రఘు, నేను ఆ రింగ్ వెతకడంలో నీకు హెల్ప్ చేస్తాను. ఆ? పద పావని, అందరం రింగ్ వెతుకుదాం. సార్ మనం మన శత్రువుకి ఎందుకు హెల్ప్ చేయాలి? ఏయ్ ఏంటి శత్రువు అని కొత్తగా అంటున్నావు? నానమ్మ తనకైనా నీకైనా నాకైనా నానమ్మ నాన్నమే అవుతుంది. రింగ్ వెతుకు. ఓకే సార్. నాని నువ్వు నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్, నేను ఈస్ట్కి వెళ్తాను. నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెళ్తాను. రఘు రింగ్ ఎక్కడ కనిపించట్లేదు. ఇక్కడ ఏ రింగు నాకు కనిపించలేదు. ఒకవేళ నీ దగ్గరే లేదు కదా? సారీ టు సే సార్, కానీ నాకేమనిపిస్తుందంటే సార్, నాన్నమ్మ నాకు ఇచ్చిన రింగ్ మీ పావని దగ్గర ఉండుంటుంది అని. వాట్? ఏమంటున్నాడు ఇతను? ఏయ్ హౌ డేర్ యు! నీకెంత ధైర్యం ఉంటే నా అసిస్టెంట్ మీద నిందలేస్తావు నువ్వు? నేను నిందలు వేయట్లేదు సార్, నాకు అనుమానం ఉంది సార్. ఒకవేళ మీరు నాకు హెల్ప్ చేయాలని అనుకుంటే అప్పుడు మీరు పూర్తిగా హెల్ప్ చేయొచ్చు కదా సార్. సార్ మీరు ఒకసారి తన బ్యాగ్ ని చెక్ చేసి చూడండి సార్. ఓయ్, అదంతా సరే గానీ నువ్వు ముందు నాకు చెప్పు, నీ రింగ్ అసలు ఎలా ఉంటుంది? గుండ్రంగా. అరే రింగులన్నీ గుండ్రంగానే ఉంటాయి. ఎరుపు రంగు, తెలుపు రంగు, ఏదో ఒక రంగులో ఉంటుంది కదా నీ రింగు. గోల్డెన్ కలర్ లో ఉంటుంది. గోల్డెన్? పావని నీ బ్యాగ్ చూపించు మాకు. చూపించు ముందు, చూపించు. సార్ ఇతను నన్ను దొంగ డిక్లేర్ చేస్తున్నాడు. పావని డిక్లేర్ చేయడం లేదు, అనుమానిస్తున్నాడు. తనని నీ బ్యాగ్ చెక్ చేసుకుని ఒకవేళ రింగ్ దొరకలేదనుకో, అప్పుడు నేను తనకి క్లాస్ ఎలా తీసుకుంటానంటే అయిపోతాడు నా చేతిలో. సార్ చూడండి సార్. సార్ రింగ్ ఎక్కడ ఉంది? సార్ అది రింగ్, ఇది నా బ్యాగ్ లో. సార్ దొరికింది సార్. సార్ ఇదే సార్ నా రింగ్. థ్యాంక్ యూ సార్. ఏయ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ కారణంగా నా రింగ్ నాకు దొరికింది. నానమ్మ నువ్వు నాకు ఇచ్చిన రింగ్ దొరికింది. ఇంకెప్పుడు పోగొట్టుకున్నానమ్మా. నువ్వెప్పుడు నా మీద కోపం తెచ్చుకోవద్దు. చూసారా సార్, నేను మీకు చెప్పాను కదా, నా అనుమానం ఎప్పుడు తప్పు కాదు. మీ నాన్నమ్మ మగవాళ్ళ రింగ్ పెట్టుకుంటుందా? లేదు సార్, రింగ్ నాదే సార్, కానీ నాన్నమ్మ ఇచ్చింది. ఎనీవేస్ పావని, నువ్వు తన రింగ్ దొంగిలించావా? లేదు సార్, నాకు అస్సలు తెలియదు అది నా బ్యాగ్ లోకి ఎలా వచ్చిందో. పావని చీ 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 చీ, శత్రువుల మీద పగ తీర్చుకోవడానికి ఇలాంటి దారి ఎంచుకోకూడదు. సార్ చీ 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 చీ. చీ 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 చీ. నానమ్మ అప్పుడు ఎలాంటి దారి వెతకాల్సి ఉంటుంది అంటే మనకి రెండు పనులు జరిగేలా ఉండాలి. ప్రవీణ్ అసలు నువ్వేమంటున్నావు? ఇది 2-3 గంటల పని కాదు కదా. రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. రోజంతా ఈ విషయాన్ని ఎలా దాచుంచగలం? ఒక ఐడియా, నువ్వు ముందు ప్రజ్ఞోదరికి ఫోన్ చేయి. ఏమంటున్నావు నువ్వు? నేను నీకేం చెప్పాను ముందా పని చేయి. త్వరగా ఫోన్ చేయి తనకి. బయట కూడా లేరు అసలు. ఎక్కడికి వెళ్ళుంటారు? నేను వెళ్ళి రఘుని అడుగుతాను. ఈ బుల్బుల్ ఉంది, తను నన్ను వదిలేటట్లేదు. నేను నీకు చెప్పాను కదా, నేను ఈ వ్రతం చేస్తున్నానంతే. అమ్మా ప్రజ్ఞ, ఎవరొద్దని చెప్పారు? నీ ఇష్ట ప్రకారమే వ్రతం చెయ్యి. అది నేను బుల్బుల్ అనుకున్నాను. కానీ నాది కూడా ఒక షరతు ఉంది. ఏంటా షరతు? అదేంటంటే అసలు ఇంట్లో ఎవరికీ కూడా తెలియడానికి వీల్లేదు నువ్వు ఈ వ్రతం చేస్తున్నావని. అబీకు కూడా అసలు తెలియకూడదు నువ్వు తన కోసం ఈ వ్రతం చేస్తున్నావని. కానీ అలా ఎలా కుదురుతుందమ్మమ్మా? ఎందుకంటే నేను
చందమామని చూసిన తర్వాత ఆయనే కదా స్వయంగా నా వ్రతాన్ని పూర్తి చేయాలి. అదంతా నాకు తెలీదు. నువ్వే మేనేజ్ చేసుకోవాలి. అది కాదమ్మమ్మ. ఇది నేను నీకు వేస్తున్న ఆర్డర్. అసలు నేనేం చెయ్యాలి? నా వ్రతం గురించి ఆయనకి తెలియకుండా ఉండాలి, అలాగే ఆయన వల్ల నా వ్రతం పూర్తి అవ్వాలి. అదెలా సాధ్యం అవుతుంది? అభి, నాకేమనిపిస్తుందంటే ప్రజ్ఞ కూడా సుమంగళి వ్రతం చేస్తుందేమోనని. ఎప్పుడైతే నేను తన్ని మాట అన్నానో అప్పుడు తను రివర్స్ లో నన్నే అనడం మొదలు పెట్టేసింది. రఘు, ఇలారా. మీ లేడీ ముగ్యాంబో ఎక్కడుంది? మేడం ఆవిడ రూమ్లోనే ఉన్నారు సార్. ఐ మీన్ మీ రూమ్లో ఉన్నారు సార్.